హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐరస్ అల్లరి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు హాస్పిటల్ అపాయింట్మెంట్ ఉంది మిడ్ వైఫ్తో. సో హాస్పిటల్కి వచ్చేసాం మేము. మా అపాయింట్మెంట్ టైమింగ్ వచ్చేసి 10 o'clock ఉంది. సో మేము ఒక 10 minutes బిఫోర్ వచ్చేసి ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. మీన్ వైల్ ఇక్కడ ఐరా టాయ్స్తో ఆడుకుంటుంది. యూజువల్లీ ఎవ్రీ హాస్పిటల్లో కిడ్స్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి టాయ్స్, బుక్స్ అన్నీ ఉంటాయి. సో ఇక్కడ ఐరా ఇంకా టాయ్స్ తీసుకొని ఇంకా ఆడుకుంటుంది. తెలుసమ్మా ఇప్పుడు ఒకటి అక్కడ పెట్టి నెక్స్ట్ తెచ్చుకోవాలి. అన్ని రోజు అక్కడ పెట్టి పోనా ఇది పెట్టేసి వేరే బేబీ ఆడుకుంటుంది కదా, అక్కడ పెట్టేసి గుడ్ గర్ల్. ట్రక్ కూడా పెట్టేసాడు. ట్రక్ కూడా పెట్టేసి ఆడుకుంటుందంట. ఆడుకొని డాక్టర్ పిలిచే వరకు ఆడుకుంటుంది. తెలుస్తుంది ఇప్పుడు డాక్టర్. ఇక్కడ ఆడుకో, నేను వెళ్తా డాక్టర్ దగ్గరికి. ఓకేనా? నువ్వు ఈ టాయ్స్తో ఆడుకుంటావా? ఆడుకో. నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి చెక్ చేయించుకొని వస్తా. ఓకేనా? మరి నువ్వు బేబీని చూడవా? చూడవా? చూసావా? మరి రామంటున్నావు కదా. డాక్టర్ వచ్చి పిలిచింది, ఇంకా వెళ్ళిన తర్వాత బ్లడ్ ప్రెషర్, హైట్, వెయిట్ చెక్ చేసింది. అండ్ డాక్టర్కి అండ్ నాకు ఇంట్రాక్షన్ అయ్యింది. తర్వాత అక్కడ హాస్పిటల్కి రిఫర్ చేసింది. అక్కడ బేబీ స్కానింగ్ అండ్ బేబీ మూమెంట్స్, హార్ట్ బీట్ అవన్నీ చెక్ చేస్తారు అని చెప్పింది. యూజువల్లీ ఇక్కడ మిడ్ వైఫే చూస్తారు ప్రెగ్నెన్సీ జర్నీ మొత్తం. ఏమైనా కాంప్లికేషన్స్ ఏమైనా ఉంటే అలా అప్పుడు డాక్టర్ రిఫర్ చేస్తారు, అప్పుడు డాక్టర్ చెక్ చేస్తారు. ఇండియాకి అండ్ ఇక్కడికి చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. ఇండియాలో మొత్తం డాక్టర్సే చూస్తారు కదా. సో ఇక్కడ త్రూఅవుట్ ప్రెగ్నెన్సీ మిడ్ వైఫే చూస్తారు. సో మిడ్ వైఫ్ అపాయింట్మెంట్ అయిపోగానే ఇంకా మేము హాస్పిటల్కి స్టార్ట్ అయ్యాం. హాస్పిటల్ వచ్చేసి పక్కనే ఉంటుంది. సో ఇప్పుడు మేము హాస్పిటల్కి వచ్చేసాం. సో ఇక్కడ వచ్చేసి ఇదంతా వెయిటింగ్ ఏరియా. ఇంక ఇప్పుడు ఇక్కడ బేబీ మూమెంట్స్ అండ్ అల్ట్రాసౌండ్ చేస్తారు. ఇది వచ్చేసి హార్ట్ బీట్ మానిటర్. సో నాది బేబీది హార్ట్ బీట్ చెక్ చేస్తున్నారు. నాతో పాటు లోపలికి కిరణ్ అండ్ ఐరా కూడా వచ్చారు. బేబీ హార్ట్ బీట్ వినేసి ఐరా చాలా ఎగ్జైట్ అయ్యింది. తర్వాత అల్ట్రాసౌండ్లో బేబీని చూపించారు. ఇక్కడ ఇప్పుడు బేబీ మూమెంట్స్ అండ్ హార్ట్ బీట్ మానిటర్ చేయడానికి 2 devices ఉంటాయి. అవి టమ్మీ మీద ప్లేస్ చేసి ఈ బెల్ట్తో టై చేసి మానిటర్ చేస్తారు. నాకు ఒక బటన్ లాంటిది ఇచ్చారు. బేబీ మూవ్ అయినప్పుడల్లా అది క్లిక్ చేయమని చెప్పారు. ఇంకా లాస్ట్కి డాక్టర్ వచ్చి చెక్ చేసి అంతా ఓకేనా, ఏమన్నా కన్సర్న్స్ ఉన్నాయా అని చెప్తారు. బ్లడ్ అండ్ యూరిన్ శాంపిల్స్ తీసుకున్నారు. ఇంకా డాక్టర్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఈ గ్యాప్లో ఐరాకి ఆకలిస్తుందంటే ఇంకా వాళ్ళే చీజ్ అండ్ టమాటో శాండ్విచ్ ఇచ్చారు. ఇక్కడ కిరణ్ ఐరాకి తినిపిద్దామని ట్రై చేస్తున్నాడు, బట్ ఐరానేమో తినట్లేదు. సో ఇంకా మా అపాయింట్మెంట్ ఫినిష్ అయిపోయింది. ఇంకా మేము ఇంటికి స్టార్ట్ అయిపోయాము. ఏం కావాలమ్మా? చిప్స్ కావాలా? మెక్డోనల్డ్స్లో చిప్స్ కావాలా? ఎందుకు వేరే షాప్లలో దొరకవా? చిప్స్ ఒకటే తింటావా? మరి చికెన్ బైట్స్ తింటావా? మెక్డోనల్డ్స్ ఏదో నీకు తెలుసా? దూరం ఉందా? ఏముంటాయి మెక్డోనల్డ్స్ లా? ఇంకా ఇంకేముండవా? చిప్సెస్ ఉంటాయా? ఐరా తినేది ఒక్కటే ఉంటదా? ఇంకేముండవా? సరే కొందాం. డాడీ దగ్గర నుంచి మనీ తీసుకొని తీసుకోవాలనా? సరే. చిప్స్ ఒకటే తింటావా? మరి చికెన్ బైట్స్ తింటావా? చిప్స్ తింటావా? పాప్కార్న్ చికెన్ తింటావా?
చిప్స్ ఓకే చిప్స్ అలా చికెన్ తాత ఉన్నారా చికెన్ తాత కాదురా కేఎఫ్సి తాత చికెన్ తాత నాయనా చికెన్ తాత ఎట్లా గుర్తుపట్టినావా కేఎఫ్సి తాత కేఎఫ్సి తాతనా ఏముంటాయి అందులో ఏముంటాయి ఆ షాప్ లో చికెన్స్ ఉంటాయి చికెన్స్ ఉంటాయా మరి చికెన్ తిను నువ్వు ఇప్పుడే అన్నావు కదా కేఎఫ్సి తాత అని వచ్చిందా షాప్ వచ్చింది ఎక్కడుంది వచ్చింది వచ్చిందా సరే ఉల్వాస్ కూడా వచ్చిందా ఓకే వచ్చి కాదురా ఎమ్మది బిగ్ స్లైడ్ కాదు మనం డ్రైవ్ త్రూ లో పోదాం నగెట్స్ తీసుకో ఐరకి చిప్స్ తీసుకో అదే మీల్ తీసుకుంటే కదా మొత్తం నగెట్ మీల్ 6 నగెట్ మీల్ తీసుకుంటా నీకు చిప్స్ కావాలా ఏం కావాలంటే చిప్స్ ఈడియన్ చేద్దాం ఓకే కంప్లీట్ ఆర్డర్ ఓకే ఆర్డర్ కంప్లీట్ కాంటాక్ట్లెస్ పిక్ ఇట్ అప్ విత్ ద కౌంటర్ ఇప్పుడు డబుల్ పే చేయాలి వదిలేసాయి నువ్వు తీసుకుంటుండు వదిలేసాయి అని ఏం తీసుకుంటుండు ఇవేనా నీ మ్యాకస్ చిప్స్ పడిపోతాయినా అవేనమ్మా మ్యాకస్ చిప్స్ కూర్చో మా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్